హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నేనైతే సింపుల్గానే చేస్తాను, చూసేయండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ అయితే కోసుకుంటున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేయటం లేదు. ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకున్నాక స్టవ్ అయితే వెలిగించుకుని బాండ్లు అయితే పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాకైతే నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే కొంచెం చిన్నగానే అయితే కోసుకున్నాను నేను, తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. ఈ విధంగా అయితే 2-3 సార్లు అయితే తిప్పేసి అయితే బాగా వేగనివ్వాలి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిపోయాక ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగుతూ ఉంది. నేనైతే చికెన్ అయితే పసుపు వేసి అయితే ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసుకుంటున్నాను. నీసు వాసన ఎక్కువ ఉంటుంది కదా చికెన్లో, 4-5 సార్లు అయితే ఎక్కువ వాష్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకునేసాను అనమాట. ఈలోపు అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిపోయింది. చికెన్ కూడా వేసుకునేసి అయితే 1 నిమిషం పాటు అయితే ఈ విధంగా అయితే కొంచెం నీరు పైకి వచ్చేదాకా, నీసు వాసన పోయేదాకా అయితే 1 నిమిషం పాటు వేసి తిప్పాను. నేనైతే ఇక్కడ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. పచ్చివాసన పోయేదాకా అయితే ముక్కకు బాగా అల్లం పేస్ట్ పట్టేదాకా అయితే ఒక నిమిషం అటు ఇటు తిప్పి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. చికెన్కి అంతా అల్లం పేస్ట్ పట్టాలి కదా, నీసు వాసన ఉన్నా పోతుంది. ఈ విధంగా మూత అయితే పెట్టుకునేసాను. ఈ విధంగా చూసారు కదా, నీరంతా లాగేసింది మొత్తం. అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి ముక్కకు పట్టేసింది. నేనైతే ఇక్కడ తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను కదా, చూసి వేసుకుంటున్నాను. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, కొంచెం కారం అంటారు. చికెన్ కూడా ఇష్టంగా తింటారు కదా పిల్లలు, వాళ్ళ కోసమే కదా చేయాలి. అందుకే నేనైతే కారం అయితే చూసి వేసుకుంటున్నాను తగినంత. ఈ విధంగా అయితే నేను 2 నిమిషాలు అయితే ఉంచేసాను, అటు ఇటు తిప్పేసి కారం కూడా పచ్చివాసన పోయేదాకా అయితే ఉంచేసి. నేనైతే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ లేవు ప్రెజెంట్ ఇంట్లో. నేనైతే అవి ఏమి వేయడం లేదు. కొంతమంది పలావ్ దినుసులు అవి కూడా వేస్తూ ఉంటారు కదా, బిర్యానీకి సంబంధించినవి. నేనైతే అవి ఏమి వేయట్లేదు, ఘాటు ఎక్కువ వస్తుందని. నేనైతే అదే చికెన్ చేసే రోజే కూడా నేను బిర్యానీ కూడా చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందుకనేసి నేనైతే ఎక్కువ చికెన్ స్పైసీగా చేయట్లేదు. నేను నార్మల్గా బిర్యానీ అయితే చేశాను. ఈ విధంగా పచ్చివాసన కూడా పోయాక కారం అంతా తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను, మనకు చిక్కగా ఉండేదాన్ని బట్టి. నేనైతే ముక్క మునిగేదాకా అయితే పోసుకున్నాను అనమాట. ఎక్కువ ఏం పోసుకోలేదు, కొన్ని పోసుకున్నాను. చిక్కగా రావాలి కాబట్టి బిర్యానీలోకి బాగుండాలి కదా. ఈ విధంగా అయితే నీళ్ళు అయితే పోసుకునేసి అయితే మూత పెట్టేశాను అనమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో వేయలేదు, ఇప్పుడైతే వేసాను. ఉప్పు వేసాను నేను, మళ్ళీ చూసి వేసుకోవచ్చు అని కొంచెమే వేసాను. నేనైతే చాలా సింపుల్గా చేశానండి, పిల్లలు తినేది కదా. ఇప్పుడే కాదు, నేను ఎక్కువ ఇట్లానే చేస్తూ ఉంటాను. కొత్త కొత్తవి ట్రై చేస్తే ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు కాబట్టి నేను ఎప్పుడు లాగానే చేస్తాను అనమాట. మా సైడ్ అయితే ఇట్లానే ఎక్కువ చేస్తూ ఉంటారు. చూసారు కదా, నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మూత పెట్టి పెట్టాను. ఈ విధంగా ఉడుకుతూ ఉంది, కొంచెం అయితే దగ్గర పడింది. ఎక్కువగా తిప్పుతూ ఉంటే కూడా ముక్క విరిగిపోతుంది అనమాట. చికెన్ గట్టిగా ఉంటే అయితే ఇరిగిపోదు, కొంచెం మెత్తని ఎక్కువ ఇస్తే ఇరిగిపోతుంది, పొడవైపోతుంది చికెన్ అంతా. బాగా తిప్పితే గరిటతో ఈ విధంగా అయితే దగ్గర పడింది అనమాట. నేనైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. నాకైతే అమ్మ కొట్టించింది అనమాట గరం మసాలా. మొన్న వచ్చినప్పుడు అయితే ఇంటికాడ కొట్టించుకున్నాను నేను. అదైతే వేసుకుంటున్నాను. అది వేసుకుంటే పచ్చివాసన, నీసు వాసన ఏం లేకుండా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.